RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కేంద్రంలో చలో వరంగల్ 27వ రథోత్సవ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లకు దండై కదులుదాం, భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం. పోయింది అధికారం మాత్రమే, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది గులాబీ జెండాని అని నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్, శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కోసం గుర్రంపోడు మండలానికి చెందిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు నోముల భగత్, ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి మాట్లాడారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే సభకు నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం నుండి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెస్లో గుండెల్లో రైలు పరిగెత్తాలని వారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లకు దండై కదులుదాం, భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, మండల ముఖ్య నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి గడిచినటువంటి ఈ సంవత్సర కాలం ఒకవైపు కేసీఆర్ గారి దగ్గర నుంచి కింద మన దగ్గర ఉన్నటువంటి సర్పంచ్ల వరకు ఇప్పటికి చాలా మంది ఏంటంటే మౌనం వహిస్తున్నారు. ఎంత కాదన్నా మౌనం వహిస్తున్నారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మనకు సమయం ఇవ్వాలి. వేరే ప్రభుత్వం ఫామ్ అయింది, జనాలు వాళ్ళకి తీర్పిచ్చారు. ఆ తీర్పిచ్చింది ఎక్కువ శాతం ఏంటంటే దొంగ హామీల వల్ల. ఆ దొంగ హామీలా లేకపోతే నిజమైన హామీలా తెలుసుకోవడం కూడా మనం కూడా కొద్ది సమయం ఇవ్వాలి. కాబట్టి దాదాపుగా ఈ సంవత్సర కాలం వదిలేయడం జరిగింది. తరువాత ఈ సంవత్సరం మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈ పార్టీ స్థాపించి మొత్తంగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు. ఇంతవరకు ప్రాంతీయ పార్టీ అయినటువంటి అతి కొద్ది పార్టీలు అంటే ఒకవైపు టీడీపీ, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీని, అంటే మొట్టమొదటిగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీనే రెండు దిగ్విజయం అత్యధికమైనటువంటి మన కార్యకర్తలతోటి, అత్యధికమైనటువంటి ఈ పార్టీ సంపదతోటి, ముఖ్యంగా ఈ ప్రజల ప్రేమానురాగాల మధ్యలో అతి పెద్దగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. సో దాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి నుంచి మీరు ఆ తర్వాత మనకు సభ్యత్వ నమోదు తర్వాత గ్రామ కమిటీలు ఉంటాయి. గ్రామ కమిటీ తర్వాత మండల కమిటీలు ఉంటాయి. తర్వాత జిల్లా కమిటీలు ఉంటాయి. రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకోవడం ఇదంతా మనకు వ్యక్తిగతమైన తర్వాత ఇది నిరంతర ప్రక్రియ. సరే, కష్టపడి ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తారో మీ స్థాయిని బట్టి, అర్హతను బట్టి తప్పకుండా గ్రామశాఖ అధ్యక్షులు కర్త ఉన్నటువంటి వాళ్ళను అందరూ ఆమోదం మేరకు విద్యార్థిగా చెప్పినట్టు గ్రామశాఖ వివాదాలను పెట్టుకుంటాం. మండలాలకు వచ్చేసరికి మండల కమిటీలను కూడా అందరినీ కూర్చోబెట్టి అందరినీ పరిగణలోకి తీసుకొని అడుగులైనటువంటి వాళ్ళను, పార్టీకి టైం ఇవ్వగలిగినటువంటి వాళ్ళను, పార్టీ కోసం పనిచేయగలిగినటువంటి వాళ్ళను, ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి వాళ్ళను మనం గుర్తించి పార్టీ బలోపేతం చేసేటువంటి దిశగా ఈ మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఇంకా ఎవరైనా పనిచేయాలని ఉత్సాహం ఉంది, నాకు మండల కమిటీలో అవకాశాలు రాలేదు అన్నప్పుడు వాళ్ళని ఎవరైనా అడుగుతుంటే అనుబంధ సంఘాలు ఉంటాయి, ఈసీ సెల్స్ ఉంటాయి, ఎస్సీ సెల్స్ ఉంటాయి, ఎస్టీ సెల్స్ ఉంటాయి, అగ్రికల్చర్ సెల్స్ ఉంటాయి. ఇవన్నింటినీ కూడా ఎక్కడో మీ గౌరవాన్ని తగ్గకుండా పార్టీలో తప్పకుండా మీకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఆ విధంగా మేమందరం కలిసి గౌరవ ఇన్ఛార్జి గారు, మేము, మాజీ మంత్రులు రెడ్డి గారు, కేటీఆర్ గారు తీసుకుని ప్రతి కార్యకర్తను మీ గౌరవాన్ని కాపాడుకునే దాంట్లో మేము నిబద్ధతతో పనిచేస్తాం. ఆ క్రమంలో మీకు హామీ ఇస్తున్నాం. రేపు జరగబోయేటువంటి 27వ సభలు మాత్రం ఇప్పటికీ వాళ్ళు అధ్యక్షులు పెట్టినారు. సరే వరకు అడాప్టీ అని చెప్పేసి కొంత సమాచారం వాళ్ళ దగ్గర లేనట్టు వాళ్ళు నేను ఇన్ఛార్జి గారితో మాట్లాడతాం. సో అన్ని గ్రామాల నుంచి ఏ విధంగా కలుసుకుని ఒకరు వాళ్ళందరితో సభ్యులతో కలిసి ప్రైవేట్ వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ అనేది నాకు తెలిసి గులాపూర్లో అట్లీస్ట్ ఒక 25-30 కార్లు కూడా అందుబాటులో ఉంటాయి. సమాచారం లేనట్టున్నది. ఒకవేళ మీరు అయిన తర్వాతనైనా మీ ఇద్దరు మనుషులకు మీ దగ్గర కూడా పంపిస్తాం. మీరు వాళ్ళందరినీ చూసుకొని
ఇప్పుడే మనం విద్యార్థిగా చెప్పినట్టు గ్రామానికి వెళ్ళిన క్రమంలో మీరు నలుగురు 15 తీసుకొని ఎక్కడ కార్లు అందుబాటులో ఉంటే కార్లు కావాల్సిందే. కేసీఆర్ గారు కూడా నియోజకవర్గం నుంచి ఒక 100-150 కార్లతో మీరు బయలుదేరితే ఆ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులనే కట్టడి చేసేటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. ఉన్న వెహికల్ ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ వెహికల్స్ ఉన్నటువంటి కార్లు ఉన్న ప్రతి మనిషి కూడా కార్లలో రావడానికి ప్రయత్నం చేయాలి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు పార్టీ చూసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వీలైతే కార్లు ఉంటే మాత్రం చేసినట్టు ఇప్పుడే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలోపేతం చేయాలనేటువంటి వెన్నుదలుగా ఉన్నటువంటి ఈ గుర్రంపూడి బీఆర్ఎస్ పార్టీ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్రంపూడి మండలం మనకు పెద్ద వెన్నుదలుగానే ఉంది. మంచి ప్రోత్సాహం ఇచ్చింది. ఆ 2 ఎన్నికలలో సరే మంచి మెజార్టీతో గెలిచినాం. సరే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో సరే మనతో పాటు ప్రయాణం చేసి ప్రభుత్వాన్ని వాడుకొని సరే పదవులు కొంతమంది మిత్రులు మన దగ్గర నుంచి పోయినప్పటికీ మీరు ఎక్కడ కూడా రాజీ పడకుండా తిరిగి మన బీఆర్ఎస్ పార్టీ గుర్రంలో పునరుద్ధరణ కావాలి, అదే పద్ధతిలో నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఈ పండుగలను ఈరోజు నిరూపిస్తారు. మీకు ఉన్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇక్కడికి వచ్చి ప్రతి మనిషి కూడా 2 గంటల వరకు సభాస్థలికి చేరుకోవాలి. 2 గంటల మధ్య అవసరం ఉందని చెప్పండి. మరి రేపటి నుంచి వారి 2 రోజులు సమయం ఉంది. గ్రామాల వారి